నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు అనూహ్యంగా ఒక వార్ జరుగుతుంది. ఆ వార్ ఏంటంటే జగ్గారెడ్డి వర్సెస్ ఈటల రాజేందర్ అని వార్ జరుగుతూ ఉంది. మరి ఈ వార్లో ఎవరి మాటలు కరెక్టు, ఎవరి తప్పు అడిగి తెలుసుకుందాం. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం. మనం తెలంగాణ ఉద్యమకారుడు ఓయు శంకర్ అన్న ఉన్నాడు. మరి అన్నని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న, చెప్పండి అన్న, ఇక్కడ ఈటల రాజేందర్ అభిమానులకు కానీ ఇప్పుడు జగ్గారెడ్డికి కానీ ఇక పెద్ద యుద్ధ వాతావరణం ఇటు రేవంత్ రెడ్డి అభిమానులకు కానీ జరుగుతుంది. అసలు ఎట్లా చూస్తారు? ఇది ఎవరిది తప్పు, ఎవరిది ఉప్పు అంటారు? అసలు ఇక్కడ దొంగే అంటే దొంగ అన్నట్టు ఉంది. ఇలా ఒక వ్యవస్థను పట్టుకొని ఈటల రాజేందర్ అన్నాడు, మా ముఖ్యమంత్రినే అన్నామని జగ్గారెడ్డి భుజాలు అడుగుకుంటుండు. ఏమన్నాడో మీకు ఒకసారి వినిపిస్తా. ఈటల రాజేందర్ను మరి జగ్గారెడ్డి ఏం మాట్లాడింది అనేది మనం వింటే దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది. బగర్ సబ్జెక్టులో ఈటల రాజేందర్ తిట్టాలనే ప్రెస్ మీట్ పెట్టిన, తిట్టనీకనే పెట్టిన ప్రెస్ మీట్. వాడు ఒక మెంటల్ అయిపోయాడు. వాడు ఏం మాట్లాడుతుండో తెలుస్తుంది ఈటల రాజేందర్కి. అందుకే ఆయన పాగలగాడేయండు, బేకూఫ్ చాతాలు చేస్తున్నాడు ఈటల రాజేందర్. నువ్వు మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ, మంత్రులను కానీ ఇట్లా మాట్లాడితే నీ నడి రోడ్డు మీదనే నిలబెట్టి గుంజలు తీపిస్తాం నేను. ఇక నువ్వు యాజ్ ఏ ఎంపీగా నువ్వు మాట్లాడు. ఇట్లా నడి రోడ్డు మీదైనా గుంజీలు తీపిస్తాడు. జగ్గారెడ్డికి అంత కోపం తెప్పించిండా ఈటల రాజేందర్ గారు? మరి సైకో అన్నాడట, సీఎంను పట్టుకొని ఒక సైకో, శాడిస్ట్, ఎవరి మాట అయినాడు అని చెప్పేసి అంటే నేను తిట్టడానికి ప్రెస్ మీట్ పెట్టినా అంటుండు. మరి తప్పు ఎవరిది అంటారు? ఇప్పుడు తిట్టవచ్చా మరి సీఎంను పట్టుకొని? నిన్న మొన్నటిదాకా నేను మురికి గుంటలో నోరెందుకు పెట్టాలని పెట్టలే. మనం మంచి గుంటలో మంచి చెల్మలో నీళ్ళు తాగుతాం, కానీ మురికి గుంటలల్లా నీళ్ళు తాగుతామా? అలాంటి మురికి గుంట అది. నేను అడుగుతున్నా ఇవాళ జగ్గారెడ్డి ఏమని, సన్నాసి రండా అలాగే ఎర్ర కాల్చి పిల్లల మీద వాతలు పెడతాం. మీరు ఒక్కసారి చెప్పండి. నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు, పీకడం మొదలు పెడితే బిడ్డ నడి బజార్లో ఉరి తీయాలన్నా, 100 మీటర్ల కోతి తీసి పాతి పెట్టాలన్నా, ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ. లోపల నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అద్దెపల్లి చేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటారు. పండబెట్టి తొక్కి పేగులు తీస్తే గాడ కొడుకులు ఒక్కనొక్కని అట్లా. ఇంత జగ్గారెడ్డి ఇంతకంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉంటుందా? ఫస్ట్ నీ ముఖ్యమంత్రిని అడుగు. నిన్న మొన్నటిదాకా గొర్రె నోరేసుకొని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావద్దు, పరాయి పార్టీ నుంచి వచ్చినోడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావద్దు అని గొర్రె నోరేసుకొని ఒర్రినావు. ఇప్పుడు బర్రె నోరేసుకొని ప్రతిపక్షాల మీద పడి ఒర్రుతున్నావు. ఏమైనా బుద్ధి ఉందా నీకేమన్నా? చెత్త పెరిగింది కానీ బుర్ర పెరిగినట్టుంది. బుద్ధి ఏమైనా ఉందా నీకన్నా? అరే నాయన, రండెవలు రండ నువ్వు. ఇలా ఆనాడు కేసీఆర్ గారిని రామాయంపేట వస్తే దమ్ముందా పరిగీసి బాధ పెడుతున్నా అన్న బద్మాషి నువ్వు. ఇవాళ ఆ రోజు నాడు ఏమైంది? కేసీఆర్ వస్తే రామాయంపేటకు రండ లెక్క పారిపోయాడు. ఛాలెంజ్ చేసి ఈ రండ ఇవాళ నిజమంటారు. ఇది ఎవరికి తెలియదు. అరే చరిత్ర తీసి చూడు, మీ పాత వీడియోలు తీసి చూడు. ఆల్రెడీ జగ్గారెడ్డి అంటుండు, నేను రౌడీలకు రౌడీని, మంచోళ్ళకి మంచోని, నేను తెలుసుకుంటే ఏదైనా చేయగలుగుతా అంటుండు. మీరు వినలే? రౌడీలకు రౌడీ. కాంగ్రెస్ అంటేనే రక్త చరిత్ర, కాంగ్రెస్ అంటేనే ఈయన చరిత్ర. ఎవరికి తెలియంది అది? ఇవాళ ఎవడన్నా నీ పార్టీలా బీసీల గురించి మాట్లాడుతున్నావు, ఒక్కడన్నా ముఖ్యమంత్రి అయిందా? నీ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, నీ ఈయన చరిత్రలో ఒక్కడన్నా అయిందా? ఇంకా ముచ్చట చెప్తున్నావు. పదవులు ఎంట్రిక, మంత్రి పదవి విడిచిపెట్టుకొని వచ్చే పదవులు ఎంట్రిక. మీ లెక్క పదవుల కోసము వెంపర్లాడతారు అనుకుంటున్నా. ఆయన కౌన్సిలర్ అయినప్పుడు కూడా ఆయన రోడ్ల మీద తిరుగుతుండు. నా చరిత్ర రేవంత్ రెడ్డికి ఆయన సరిపోడు అన్నట్టు మాట్లాడితే మీరు వినలేదా? బుల్లెట్ ఎప్పుడు వచ్చినావు అన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అన్నది లెక్క. అంతే కదా? అంతే కదా? ఈ జగ్గారెడ్డి
తెలంగాణ ఇయ్యద్దు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండాలి అని ఆనాడు రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి బూట్లు తుడిచిండు కదా. నిజమంటారా? బూట్లు తుడిచిన తెలంగాణ ద్రోహి అంటే తెలంగాణ వ్యతిరేకం తెలంగాణ ద్రోహి అంటున్నా ఇవాళ ఆ ఈటల రాజేందరే ఈరోజు తెలంగాణ రావడానికి కోసం మా లాంటి వాళ్ళందరికీ బెయిల్ ఇస్తే ఇవాళ మేము ఉద్యమాలు చేసినాం. ఆ కృతజ్ఞత భావమే ఇప్పటికీ నిలబడ్డది. ఇవాళ తెలంగాణ వచ్చింది, ఆ తెలంగాణకు ముఖ్యమంత్రి నువ్వు ఊడిగం చేసే రేవంత్ రెడ్డి అయిండు అంటే ఇలా వాళ్ళ త్యాగం కదా. ఇలా నీ రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీలో ఉండుంటే అవుతుండేనా? ఎప్పటికా జీవితంలో కాకపోతుండే. ఇలా నయాన్నో భయాన్నో తప్పో ఒప్పో ఇలా టీఆర్ఎస్ పార్టీ ఉద్యమాలు చేపిస్తే కదా, ప్రజలను చైతన్యపరిస్తే కదా, వాళ్ళు బెయిల్ ఇస్తే కదా ఇవాళ నిలబడ్డది. మీరు కదా రండలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నాడా మాట ఒకసారి మళ్ళీ ఒకసారి వినిపి. రేవంత్ రెడ్డి రెండో భాష మాట్లాడినా ఒకసారి కరెక్ట్ వినాలి. ఈ సన్నాసి రండ అలాగే ఎర్ర కాల్చి పిర్రల మీద వాతలు ఇది రేవంత్, ఈ జగ్గారెడ్డి అంటే షాక్ కూడా ఉండదు. పీకడం మొదలు పెడితే బిడ్డ మళ్ళీ ఒకసారి నడి బజార్లో ఉరి తీయాలన్నా మళ్ళీ రిపీట్ ఎందుకు 100 మీటర్ల కోత తీసి అసలు వాయిస్ లో కూడా బేస్ మామూలు లేదు. ఈ సన్నాసి కింద మైక్ అలాగే ఎర్ర కాల్చి పిర్రల మీద వాతలు పెడతాం. మీరు ఒక్కసారి చెప్పండి. నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు. పీకడం మొదలు పెడితే బిడ్డ నడి బజార్లో ఉరి తీయాలన్నా 100 మీటర్ల కోత తీసి పాతి పెట్టాలి. జగ్గారెడ్డిని నేను ఏమంటున్నా, ఇది ఈ ముఖ్యమంత్రి ఇలా నువ్వు ఇస్తొచ్చింది కాదు పదవి, కాంగ్రెస్ పార్టీకి నువ్వు ఇస్తొచ్చింది కాదు, మేము ఇస్తొచ్చింది పార్టీ. రేవంత్ రెడ్డి కష్టపడి సీఎం అయ్యండు మీరు అంటుండు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు, అయి ఉన్నాడు. అంటే ప్రజలు ఎట్లా లేకపోతే ఎవడైతాడు? ప్రజలు కాదు, నిరుద్యోగులు ఎంత వీరోచిత పోరాటం చేసినా మనం ఉస్మాన్ యూనివర్సిటీ వీళ్ళ మొక్కలు చూస్తే ఒక్కడా నోటేస్తాడా? కానీ ఈయన గెలిచిండాడా? మరి హుజురాబాద్లో ఎందుకు గెలవాలి? కాంగ్రెస్ ఉప ఎన్నికలు వచ్చినాయి కదా. అదే అడుగుతున్నా నేను. ఇలా నీ కాలిబరే ఉంటే, నీ కలేజా ఉంటే, రేవంత్ రెడ్డి అనే వ్యక్తే లేక నీ కలేజా కాలిబరే ఉంటే నువ్వు గెలిచేటోనివా? మట్టిలో కొట్టుకుపోయేటో నేను మట్టిలా. ఇలా ప్రజా వ్యతిరేకత కదా ఇలా ముఖ్యమంత్రిని చేసింది. ఇలా కాంగ్రెస్ పార్టీకి అధికారం. నిరుద్యోగులు యూట్యూబ్ ఛానల్లో ఎక్కువ కష్టపడ్డాయి లేదా? అందుకనే ఇన్ని రోజులు ఓపిక పట్టినాం మనం. ఏదో అన్నట్టుంది ఈయన జగ్గారెడ్డి కథ ఇస్తే, చిన్నది చీర కడతానట, ఎందుకు పెద్ద పెద్ద సింగ ఒక కేవ్ పోయిందట, సింగారం ఒక కేవ్ పోయిందట. అట్లుంది. ఊడిగం చేస్తే ఏయి, కానీ నువ్వు ఎవడి మీద మాట్లాడుతున్నావు అనేది మర్చిపోతున్నావు. ఇవాళ నీ దొర అహంకారం. ఇవాళ దొరలలో మంచి దొరలు ఉన్నారు, చాలా మంది భూములు ఇచ్చిండ్రు. ఇలా రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు, అద్భుతమైన. ఇలా మా గైడు పోతే బుక్కడు అన్నం పెడుతుంది. అలాంటి దొరలు. కానీ విష్ణూరి రామచంద్రారెడ్డి లాంటి, ఈ జన్నప్ప ప్రతాపరెడ్డి లాంటి దొర లక్షణాలు నీ దగ్గర కనిపిస్తున్న దొరవి నువ్వు. ఇవాళ అహంకారంతో మాట్లాడుతున్నావు. ఇవాళ మదమెక్కి మాట్లాడుతున్నావు. ఇలా మీరు అనుకుంటురేమో చరిత్ర మర్చిపోదు. ఇలా ఏది మర్చిపోయినా చరిత్ర మర్చిపోదు. ఇలా ఎర్ర సత్యంని చంపిందేవాడో అందరికీ తెలిసి ఇలా ఎదుగుతున్న నాయకుడిని, ఇలా సాంబశివుని ఎవరిని చంపిందేవాడో ఇలా సమాజం గుర్తుపెట్టుకున్నది. ఇలా దేవేందర్ గౌడ్ని తొక్కిందేవాడో ఇలా ఇక్కడనే కనిపిస్తుంది. ఇలా మర్చిపోం చరిత్ర లేది. మాకంటూ ఒక రోజు వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు నీలాంటి మదగజాల మక్కిళ్ళు ఎట్లా తీయాలో మాకు కూడా తెలుసు. రోడ్డు మీద బట్టలు ఇప్పి గుంజీలు తీపిస్తే ఈటల రాజేందర్ అంటుండే. ఏం చెప్తా? ఈటల రాజేందర్ దగ్గర నాకెందుకు? నా బట్టలు ఇప్పించి నన్నే గుంజీలు ఇప్పియరాదు? నీ రక్త చరిత్ర ఉంది కదా, నీ ఈయన చరిత్ర ఉంది కదా, నాది ఇప్పియరాదు? దాడి దాకెందుకు? నాలంటోడు బతుకుండగా నువ్వు ఈటల రాజేందర్ దగ్గర పోగలుగుతావా? రాగలుగుతావా? ఏంది ఉగ్ర నరసింహలాగా మీరు ఎందుకని అంత ఫైర్ అవుతారు? ఇలా ఒక ఇవాళ ఏమని అడుగుతుండ్రు తెలుసా? నువ్వు రెడ్డివా ముదిరాజువా అని అడుగుతుండ్రు కాంగ్రెస్. ఇలా నేనే అడుగుతున్నా. ఇలా నీ ఇందిరాగాంధీని అడుగు, ఇలా బ్రాహ్మణ పార్షియా. నీ రాజీవ్ గాంధీని అడుగు, బ్రాహ్మణ పార్షియా. నీ రాహుల్ గాంధీని అడుగు, బ్రాహ్మణ పార్షియా అని. ఇలా నీ ప్రియాంక గాంధీని అడుగు, బ్రాహ్మణ పార్షియా లేకపోతే ముస్లిం అని అడుగు. ఆడడిగి ఈడికి రాయ్యాల అది వారిదాకా ఆయన ఇంటి గడప కూడా దొక్కలేవు. ఇవాళ
తొక్కగలుగుతావా? ఇలా కథలు ఎట్లున్నాయంటే ఎందుకని ఇంత కోపం? అరే ఆ ముద్దిరాజు కులంలో ఉట్టినోడాడు ఇలా సావనైనా చేస్తాం కానీ కానీ మడిమ దిప్పం అనేది గుర్తుపెట్టుకో. జగ్గారెడ్డి ఇయ్యాల ఈటల రాజేందర్ ముదిరాజు కాదంటారు కదా ఎవరు వీళ్ళు కాంగ్రెస్లో కొందరు. ఇక నేను అనొచ్చు మోటు భాషతోటి మోటు మాటతోటి అనొచ్చు. ఎవరిని కుట్టిండో ఆ చరిత్ర చెప్తుంది. ఇలా చరిత్ర చెప్తుంది. ఎలా కుటుంబ సభ్యులను పట్టుకొని కొడుకుని పట్టుకొని లేకపోతే ఇంకా బిడ్డని పట్టుకొని ఇవి కాదు ఇలా. అవును, అసలు సబ్జెక్ట్ ఈ తిట్లు ఎందుకు వచ్చినాయి ఇప్పుడు? అసలు ఎక్కడ ఇది స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అవుతుంది? అసలు ఈ తిట్లు మీకు చేతనైతే, మీ దగ్గర దమ్ముంటే, మీ దగ్గర ధైర్యం ఉంటే నేనే సవాల్ ఇస్తున్నా సగటు మనిషిగా, ఇలా ఒక ఉద్యమకారుడుగా, ఒక ఒక మీ 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 ఎత్తుగడల్లో బలైన ఒక బలి పశువుగా నేనే అడిగిన నేను ఇలా క్వశ్చన్ చేసి. ఎవడైతే గత ప్రభుత్వంలో కుంటలని చెరువులని ప్రభుత్వ భూములని కబ్జా పెట్టి అమ్ముకున్నాడో అమ్ముకున్నోనికి చేతనైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు కట్టి ఆ భూమి ఉంచుకోమని చెప్పిన. నువ్వు చేస్తున్నదేంది? పేదోడి భూమి ఉంచుకుంటావు. హైడ్రా కడికలు మొదలైంది కథ. ఇప్పుడు అదే అడుగుతున్నాం ఇవాళ. సిటీ మొత్తంలో నీకు ఒక శాఖ ఉంది, ఆ శాఖ తరఫున అలొకేషన్స్ చేయి. భూమి లేని ప్రతి పేదోనికి ఒక గుంట అలొకేషన్ చెయ్యమని అడుగుతున్నాను. ఇవాళ భూమి లేదా, కాగితాల మీద అయిపోయే పని. పైసలు కావాలా? హైడ్రా పేరట పైసలు తీసుకొని ఖజానా నింపాలనా? ప్రభుత్వ ఖజానా నింపాలనా? ప్రైవేటు ఖజానా నిండుతుంది. అది అడిగితే తప్పేమున్నది? డబ్బులు లేవు అయిపోయినాయి అంటుండు కదా. ఎక్కడి డబ్బులు లేవంటే రిజైన్ చేయండి. మరి ఈటల రాజేందర్ గారు ముఖ్యమంత్రిని పట్టుకొని రిజైన్ చేయమంటా బరాబర్ అంటారు. ఎందుకన్నారు? సమర్థవంతంగా పరిపాలన చేత కాకపోతే చెయ్యి, రిజైన్ చేయమని అడుగుతున్నాం. మేము అడగొచ్చు, అట్లా బరాబర్ అడుగుతాం. పరిపాలన చేత కానప్పుడు ఎందుకు అడగరు? బరాబర్ అడుగుతాం. ఒక్క నెల ఇచ్చి చూడు, నీ పరిపాలన అంటే ఎట్లుంటుందో చూపెడతా నేను. ఒక్క నెల ఎలా చెప్తున్నా కదా, ఒక్క నెల ఇచ్చి చూడు. అడ్మినిస్ట్రేషన్ ఎట్లుండాలో చూపెడతాం. పరిపాలన ఎట్లుంటుందో చూపెడతాం. బడుగు బలహీన వర్గాల చేతులలో ఉంటే అధికారం ఎట్లుంటుంది, సగటు పేదోడు ఎట్లా బతుకుతాడని చూపెడతాను. బీసీలకు రాజ్యాధికారం చేయడం రాదు, అసలు బీసీలు పనికిరారు అనే లైన్లో కూడా చర్చ జరుగుతుంది. రెడ్డి అంటే కొంచెం రేవంత్ రెడ్డి లాంటి జగ్గారెడ్డి లాంటి వాళ్ళు ఇలా బీసీలు అనేటోళ్ళు ముఖ్యమంత్రికి పనికిరారు అనే లైన్లో కూడా అలా మెంటాలిటీ ఉన్నట్టు కనబడుతుంది. మీరు ఏమంటారు? ఇక్కడ నరేంద్ర మోడీ ఉన్నాడు, బీసీఓడే కదా, ప్రపంచాన్ని వెళుతుండే. ఇలా ప్రపంచం, భారతదేశాన్ని కాదు ప్రపంచాన్ని వెళ్తుండు. ఇలా ఒక్కసారి ఒక్క నెల నేనేమంటున్నా, మా అచైతన్యం వల్ల ఇవాళ మాకు మేము ఓట్లు వేసుకోలేక మేము ఈడ వచ్చినాం. బీసీ ముఖ్యమంత్రి మంచిగా ఉంటుందా అన్నారు. బరాబరి ఉంటుంది. ఇలా భూదాని పేరట భూములు గుంజుకొని దగ్గర పెట్టుకొని వాళ్ళ ఖజానా నింపుకునుడు, అసైన్ పేరట భూములు గుంజుకొని ప్రభుత్వం దగ్గర పెట్టుకొని వాళ్ళ కార్యకలాపాలు చేసుడు ఇది చేస్తారు. నాలాంటోడు వస్తే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ మళ్ళీ పునరుద్ధరించి ఇలా 20 ఎకరాలకు కుదిస్తా. 20 ఎకరాలకే రిఫార్మ్ అంటే ఏందో కనిపిస్తుంది. 20 ఎకరాలకు కుదించి రాత్రికి రాత్రే పట్టాలు ఇచ్చి పనిచేస్తా. రిఫార్మ్ అంటది. రిఫార్మ్ అంటే వీళ్ళ లెక్క ఖజానా ఇంటి ఖజానా నింపుకున్నాడు కాదు కదా. కనీసం కాగితాల మీద పని చేయలేకపోతున్నా అసమర్థులు. ఇవాళ నేను మాట్లాడుతున్నా, ఇవాళ కాగితాల మీద అయిపోయే పనులు నీ మేనిఫెస్టో సగం ఉన్నాయి. ఆ సగం చేయడానికి చేతనైతే లేదా? అది చేతనైతే లేదా? దా కొట్టిర్రి కాదు. ఈటల రాజేందర్లు అంటూనే గుంజీలు తీపిస్తాం, బట్టలు తీస్తుంటారు. మరి మీకు రేపు దాడులు జరగచ్చు, మీ ఎంబట పడవచ్చు, కొట్టియచ్చు. జగ్గారెడ్డి నేను రౌడీలకే రౌడీని అంటాడు కదా. ఇలా నా అంత పెద్ద రౌడీ లేడంట. పరాయి పాలన కంటే పెద్ద రౌడీలా ఇల్లేమన్నా? రాయలసీమ పాక్షనిజం కంటే పెద్ద రౌడీలా మా ఇల్లేమన్నా? అంతేనా? కాదా? భయం లేదా జగ్గారెడ్డి అంటే? ఈటల రాజేందర్కే వార్నింగ్ ఇచ్చిండు, మీకు భయం లేదంటే ఏందన్నా? తెలంగాణ ఏంది తెగింపు? ఈ ఉగ్ర నరసింహలాగా ఉంటే రెచ్చిపోతే మరి. నేను మా అయ్యవ జన్మనిచ్చిండ్రు. ఇలా ఉస్మానియా యూనివర్సిటీ పునర్జన్మనిచ్చింది. ఇలా పునర్జన్మనిచ్చింది. లాలూచితనం లేదు, లంగాగిరి లేదు. మరి ఎట్లుంటాం మేము ఎట్లుంటాం? నిప్పు కనికల్లాగా ఉంటాం. అలా
తెలంగాణ ఉద్యమకారులు చనిపోయిన వాళ్ళు చనిపోక బతుకున్నోళ్ళం ఇవాళ మేము బతుకున్నోళ్ళం, సమాజానికి ప్రేరణగా చూపించడానికి బతుకున్నోళ్ళం. ఇలా మీ దాడులు ఎంత రా భయ్? మీ దాడులు ఎంత? ఏం చేస్తారు? ఏమైతుంది? కొడతారు, సంపుడైతే. విను, కానీ బండ్లు ఓడలైతాయి, ఓడలు బండ్లు అవుతాయి, గుర్తుపెట్టుకోవాలి. రేపు నేను అధికారంలో ఉన్న రోజుకి వస్తే రోగం ఎట్లా తీసుడో నాకు తెలుసు బాగా. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద నియోజకవర్గం మల్కాజ్గిరి. అట్లాంటి మల్కాజ్గిరిలో భారీ మెజారిటీతో గెలిచిన ఈటల రాజేందర్నే గుంజీలు తీయించి కొట్టుతా అంటుండు. అట్లాంటిది ఓయూ శంకర్ ఒక లెక్కన పత్రం వాళ్ళు అనుకుంటే లేపేస్తారు కదా. ఈటల రాజేందర్ ఎంట్రిక్ కూడా పీకలేరు. ఎంట్రికా పీక్తే ఏం చేస్తావు? పీక్తాడు ఏం చేస్తావు? పీకలేరు అంటున్నా కదా. ఎంట్రిక పీకలేరు అంటున్నా నేను అంటున్నా కదా. నాలంటోడు బతికుండగా ఆయన ఎంట్రిక్ కూడా పీకలేడు. చెప్పినాం కదా గుంజీలు తీపిస్తా అంటుండు, ఎంట్రిక పీకలేడా? పీకితే ఏం చేస్తా? సరే జగ్గారెడ్డి వచ్చి ఇవాళ చెప్తున్నా కదా, ఎంట్రిక పీకితే ఏం చేస్తా? నేను ఇవాళ చెప్తున్నా ఛాలెంజా? దానికి ఛాలెంజ్ జగ్గారెడ్డి దేనికంటే ఛాలెంజ్ పారిపోయింది. ఆయన వచ్చి పారిపోయింది జగ్గారెడ్డి, ఈటల రాజేందర్ పారిపోయారు. అరే రామాయంపేటలో బరిగీసి బాత పెట్టి కేసీఆర్ కు బాత పెడితే కేసీఆర్ రామాయంపేట వస్తే పారిపోయింది ఎవడు? అంటే ఇప్పుడు జగ్గారెడ్డి ఏం బీకలేడు అంట, పారిపోయింది ఎవడు? అప్పుడంటే కేసీఆర్, ఇప్పుడు ఈటల వేరు కదా. ఇప్పుడు జగ్గారెడ్డి ఎంట్రిక కూడా, జగ్గారెడ్డి ఎవరిదైనా సరే ఈటల రాజేందర్ది ఎంట్రిక పీకలేడు అంటున్నావు. లైఫ్లో ఎప్పుడైనా ఒకసారి పీకలేడా? 100% ఇస్తున్నా. ఎప్పటికి పీకలేడా? ఎప్పటికి కూడా పీకలేడు. అంటే చాలా ఈటల రాజేందర్ అనుకుంటే ఆయన ఏడుంటాడు తెలుసా? శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉంటాడు, అది గుర్తుపెట్టుకోవాలి. జన్మస్థానం ఇప్పుడు ఇలా పదవుల కోసం పార్టీ మారే ఈ బ్రోకర్లు ఎవరు? జగ్గారెడ్డి బ్రోకర్లు. ఈ బ్రోకర్లు ఇలా పదవినే త్యాగం చేసిన రేవంత్ రెడ్డి అంటారు. పదవినే త్యాగం చేసిన ఒక గొప్ప మనిషి గురించి మాట్లాడే అర్హత ఉందా? కౌన్సిలర్ అయినప్పుడు కూడా, రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే అయినప్పుడు కూడా నేను చేయలేదట కదా. మేము పెద్దోళ్ళం, మేము ముందు సీనియారిటీ మాకుంది, నువ్వు మా ముందు బచ్చాగా ఆడివంటారు ఈటలను. అదే పైసలు ఇయ్యలేక, పైసలు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఏడ బట్టలు ఇప్పుతారు అంటే గీ రూమ్లలో వచ్చి పన్నాడు కదా, అడుగు చరిత్ర, ఏ రూమ్ నెంబర్, ఎంత ఎప్పుడు వచ్చి పన్నాడో ఈ రూములలో నేను సాక్ష్యాలతో పాటుగా రుజువు చేస్తా. ఇప్పుడు మీరు ఆ దశ నుంచి వచ్చినావు కదా నువ్వు, ఇయ్యాల గొప్ప దశ నుంచి వచ్చినావు నువ్వు అయితే నీకు సల్యూట్ చేస్తా. నేను ఒక్కటే మాట్లాడుకుతున్నా ఇయ్యాల. అసలు జగ్గారెడ్డి అనేటోడు లీడరా కాడా? లీడరా మరి నేను అడుగుతున్నా. ఇలా లీడరా? కనీసం ఫోన్ ఉండదు, అడ్రస్ ఉండదు, ఒక పత్తా ఉండదు. లీడర్ అనేటోనికి ఒక అడ్రస్ ఉంటుంది, ఒక ఫోన్ ఉంటుంది, రెస్పాన్స్ ఉంటుంది. జగ్గారెడ్డికి ఏది? అవును, కానీ జగ్గారెడ్డి కలవాలంటే ఎక్కడ కలవాలి, ఏడ కలవాలి, వాని బాధ ఏడ చెప్పుకోవాలి, గోసేడ చెప్పుకోవాలి అనేది ఒక ప్రస్థానం లేదు. ఆ లీడర్లు వచ్చి ఇయ్యాలా రోజు షెడ్యూల్ వేసుకొని తిరిగేటోని గురించి సవాల్ ఇస్తుండ్రు. కానీ ఇప్పుడు జగ్గారెడ్డి మొన్న సంగారెడ్డిలో ఓడిపోయాడు ఎమ్మెల్యేగా మొన్న. ఇప్పుడు ఆయనకి ఏ పదవి లేదు, అయినా కానీ ఆయన ఎన్నడూ లేని చాలా రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఈటల రాజేందర్ను తిట్టడానికి కారణం ఏంటంటారు? మరి తిట్టడానికే ప్రెస్ మీట్ పెడుతున్నా, నాకు రేవంత్ రెడ్డి అంటే ప్రాణం అనే లైన్లో మాట్లాడుకొచ్చిండు. అసలు ఏంది రీజన్ ఏమైంటుంది అంటావు? మరి నిన్న మొన్నటిదాకా రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి అయ్యద్దు, రేవంత్ రెడ్డి పరాయి పార్టీలోంచి వచ్చిండు, మన పార్టీ కాదు అని అధిష్టానానికి డబ్బులు ఇచ్చి కూడా బీసీసీ కొనుక్కున్నాడు అని కూడా అన్నారు వీళ్ళు. అధిష్టానానికి దొంగ వార్తలు వేసిండు. ఇలా ప్రజలు ఇచ్చిన అధికారము, ప్రజలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకపోతే ఈపులు వాళ్ళకొడతారు అనుకుంటే అప్పుడు దారికి వచ్చింది కదా. ఇలా పదవుల కోసం కదా రేవంత్ రెడ్డి కాదు ఎన్నలేంది తిట్టడానికి. రేవంత్ రెడ్డి గారి బూట్లు పాలిష్ చేస్తుండ్రు. ఇలా మేమిచ్చినాం, నువ్వు ఇచ్చుడు కాదు బిడ్డ, గుర్తుపెట్టుకో. రేవంత్ రెడ్డికి అధికారం మేమిచ్చినాం ఇలా కాదు. ఇప్పుడు జగ్గారెడ్డి స్పెసిఫిక్గా తిట్టడానికి ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఈటలను తిట్టడానికి దొరబల్పు ఎన్నడు రాలి. ఇప్పుడు ఈ దొరబల్పు అంటున్నా కదా, దొరబల్పు
కాదు ఒక నిమిషం, రేవంత్ రెడ్డి వాళ్ళ భార్యని కానీ పిల్లల్ని కానీ రేవంత్ రెడ్డిని కూడా లకారంతో తిట్టినప్పుడు కూడా జగ్గారెడ్డి ప్రెస్ మీట్ పెట్టలే. ఈవెన్ ఇట్లా వాడు పేరేం పేరు బాల్కా సుమన్ అంటే ఇట్లా చెప్పు తీసి రేవంత్ రెడ్డికి చూపెట్టిండు గెలిచిన కొత్త రోజులలోనే. బాల్కా సుమన్ మీద కూడా ప్రెస్ మీట్ పెట్టలే. హరీష్ రావు అనేటోడు నోటికి వచ్చినట్టు తిట్టిండు, అప్పుడు పెట్టలే. కేటీఆర్ అనేటోడు కూడా నోటికి వచ్చినట్టు బూతులు తిట్టిరు. వాళ్ళ ప్రగతి భవన్, తెలంగాణ భవన్ అనుకునే టీఆర్ఎస్ భవన్లో కూడా ఒక రైతుని తీసుకొచ్చి తిట్టిపించారు. అప్పుడు కూడా ఎప్పుడు జగ్గారెడ్డి ప్రెస్ మీట్ పెట్టనోడు ఇప్పుడే ఎందుకు పెట్టింది అంటారు? అంటే నిజంగా రేవంత్ రెడ్డి మీద ప్రేమ ఉంటే ఆ సమయంలో కూడా పెట్టాలి కదా, అప్పుడు ఎందుకు పెట్టలే, ఇప్పుడే ఎందుకు పెట్టిండు అంటారు? కారణం ఏందంటారు? మీరు ఏం ఆలోచిస్తారు దానికి? పదవి లేదు, ప్రసన్నం చేసుకోవాలి కదా పదవి కోసం. ఎవరిని ప్రసన్నం చేసుకోవాలి? ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకోవాలి కదా. అంటే ఖాళీ చేయాలి కదా, పదవి కోసం తిట్టడానికి ప్రెస్ మీట్ ఖాళీ చేయాలి కదా, ఖాళీ చేయాలి కదా. నేనే అదే అంటున్నా, అనాలని కోరిక లేదు. చెప్పు. అరే జగ్గారెడ్డి నువ్వేంద్రా, నీ బల్పేంద్రా అని అనలేమా? ఈటలను అట్లనే అన్నాడు కదా, అరే ఈటలు అనలేమా, గాండ్ అనలేమా, ఇది అనలేమా అన్నాడు. విన్నారా? అరే బేవకూఫ్ అనలేమా? ఎవరిని? జగ్గారెడ్డినా? అనలేమా, కానీ అన్నం. ఎందుకంటే నీ వయసు పెద్దది, నీ బుద్ధి పెద్దగా ఉండాలి. ఇవాళ ఈటల రాజేందర్ ఏదో తప్పు మాట్లాడిండవచ్చు అనుకుందాం. అనుకుంటే నీ భాష మార్చుకో, నీ వేషం మార్చుకో, నీ పద్ధతి మార్చుకో అని స్టేట్మెంట్ పెట్టాలి. ఇలా తిట్టుకుంటా గుంజులు తిప్పిస్తాం, అది తిప్పిస్తాం. తిట్టడానికి కోసమే పెట్టిండంట, వేరే అభివృద్ధి కోసం కాదు. కాదు అంతేనా? తమ్ముందా? నిరుద్యోగ వృద్ధి కోసం పెడతావా? ఒక్కసారి నాతో చర్చ పెడతావా? అభివృద్ధి గురించి చర్చ పెడతావా? నీ 6 పథకాల గురించి చర్చ పెడతావా? మొక్కం ఎత్తుకోగలుగుతారా? కాదు, ఎందుకంటే మేము తెచ్చుకున్న ప్రభుత్వం అని దిగమింగుతున్నాం. ఇవాళ కాదు, రైతు బంధు కోసం ప్రెస్ మీట్ కాదు, రైతు భరోసా కోసం కాదు, 10 ఏళ్ల పరిపాలన మాకు పట్టదని ఇవాళ కొత్త పరిపాలన రావాలని మేము తెచ్చుకున్న ప్రభుత్వం అని నోరు మెదుపుతలేము. ఇవాళ దిగమింగుకుంటున్నాం. ఇలా ముఖ్యమంత్రి కూడా ఇలా నా పరిస్థితి ఇట్లుందని అడుక్కుంటుండు తెలంగాణ ప్రజల్ని. మేము ఫిదా అవుతున్నాం, మమ్మల్ని అడుక్కుంటుండు కాబట్టి ఫిదా అవుతున్నాం. మరి ఆయనకు లేని తీట, ఆయనకు లేని మంట నీకెందుకు? నాకు అర్థం లేదు, బాధ నెత్తికి లేదు, మధ్యలో బొచ్చుకేందట. నీకెందుకు? ఏదో నీ రాజకీయం చేసుకోరాదు. రైట్ అన్న. లేదు, రక్త చరిత్ర చూపించిన చరిత్ర కదా, శ్మశానం చేయరు, మీ అధికారం మీదే కదా. బల్లకాడు చేయరు, చంపుకుంటా అందరినీ. బల్లకాడు చేయరు, మీ రక్త చరిత్ర తెలుసు కదా. అది కాంగ్రెస్ అంటే రక్త చరిత్ర అంటే కాంగ్రెస్ చరిత్ర చేయరి. రక్తం బారినరి ఏరులై ఆనాటి రోజులు కావు. నేను అదే చెప్తున్నాయి. అలా ఎర్ర సత్యంని చంపిన రోజో, లేకపోతే సాంబశివుని చంపిన రోజో, లేకపోతే దేవేందర్ గౌడిని తొక్కిన రోజో ఇలా కాదు. సుమా గుర్తుపెట్టుకో. ఇలా ఈటల రాజేందర్ని తొక్కుతానే ప్రయత్నం చేస్తే మీకు ప్రజలు గుణపాఠం చెప్తారు. ఇలా మేము ఉద్యమకారులను గుణపాఠం చెప్తాం. ఇవాళ నోరు మాది కట్టుకొని ఉంటున్నాం. ఇవాళ ఆ నోరు తెరిపిస్తే బిడ్డ చెప్తున్నాం, మేము బరాబరి చర్చ పెడతాం. మీ ప్రజాస్వామ్యయుతంగానే, మీ లెక్క మాకు రక్త చరిత్ర లేదు, హీన చరిత్ర లేదు మాకు. ఇలా ప్రజాస్వామ్యయుతంగా మీ బజార్లో బట్టలిప్పి నిలబెట్టకపోతే శంకర్ అనేటోడు చూడు, ఓయు శంకర్ అనేటోడు నా పేరు మార్చుకుంటా. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇదండి మొత్తం ఒక రేంజ్లో రెచ్చిపోయిండు. మరి ఓయు శంకర్ అన్న మరి గత కొన్ని రోజులలో ఎప్పుడు కూడా ఈ రేంజ్లో ఫైర్ అయింది లేదు. చూస్తూనే ఉండండి PMR TV. జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్, జై హింద్.